హలో అండి, వెల్కమ్ టు మాటల్లో పాట. కనుక్కోండి చూద్దాం. మనందరి లైఫ్స్లో ఒక పాయింట్ వస్తుంది, అరే ఏంట్రా ఎవ్వరు మన వాళ్ళు అనుకుంటే వాళ్ళే ఇలా చేస్తున్నారు, ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మొద్దో అర్థమైతలేదురా, ఒక్కడనే అయిపోయాను అనిపిస్తుంది, ఒక్కడిని చాలు ఎవరు వద్దని అనిపిస్తుంది. ఇలా మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అండ్ లెట్ మీ నో. వెయిటింగ్ టు హియర్ యువర్ హార్ట్ఫుల్ స్టోరీస్, be it a successful one or a failed one, but I would love to hear as you survived it. After all, it matters, but nothing else to me. చాలామంది ఇలాంటి ఒక ఫేజ్లోనే దే రూయిన్ ద లైఫ్స్, అది కూడా ఎవరి వల్లనో ఆర్ ఎవరో కోసం. అండ్ ఆల్ దీ స్టోరీస్ ఆర్ కెప్ట్ ఎ సీక్రెట్ అంటిల్ దే వాంట్ టు షేర్. అంతే కదా. నిజానికి మనం మన చుట్టూ ఉండే వాళ్ళ కోసం చాలా తెలుసు అనుకుంటాం మనకి, కానీ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ఎవ్రీ హ్యూమన్ ఇస్ అ డార్క్ సీక్రెట్. వాళ్ళు వాళ్ళ గురించి ఎంత ఎక్స్పోజ్ చేయాలని అనుకుంటున్నారో అవతల వాళ్ళకి వాళ్ళ గురించి అంతే తెలుసు. వీఆర్ నాట్ గాడ్ అండ్ వీ రియలైజ్ ఇట్ రియలీ లేట్ ఇన్ లైఫ్. People usually don't reveal their dark secrets, as if they're out, either people pity or criticize. That's all. Until you fight back, no one would praise your success or survival. సరే, ఇప్పుడు ఒక కథ చెప్పనా? అనగనగనగా అర్జున్. ఏంటి అర్జున్తో ఆపేసింది, కథలో ఎవరూ లేరా అని అనుకుంటున్నారా? ఉన్నారో లేదో తెలుసుకోవాలంటే కథ స్టార్ట్ చేయాల్సిందేగా. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్, ఈదో బాయ్స్ ఆర్ గర్ల్స్, ఎలా అయితే వాళ్ళ ఫ్యూచర్ కోసం డ్రీమ్ చేస్తారో అర్జున్ కూడా అలానే ఏదో ఒక రోజు ఒక పెద్ద సిటీలో మంచి జాబ్, ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో పెద్ద ఫ్లాట్, బ్యాంక్ అకౌంట్లో చాలా చాలా డబ్బులు, ఇలా ఎన్నెన్నో కలలు కంటూ ఉన్నాడు. కళ కనడానికి ఒక్కరే సరిపోతాం, అది సాధించడానికి ఒక్కరే సరిపోతాం, కానీ సాధించడానికి చేసే ప్రయాణంలో మాత్రం ఎందరినో కలుస్తాం. అర్జున్ వాళ్ళ నాన్న ఒక రైతు, అమ్మ హౌస్ వైఫ్. ఒక్కడే కొడుకైనందువల్ల అర్జున్ ఆడిందే పాట, పాడిందే పాట. అర్జున్ వాళ్ళ నాన్నకి అర్జున్ పెద్దగా ఏదో సాధించేయాలి అన్న కోరిక కానీ కల కానీ ఉండదు. ఎందుకంటే ఆయనకు తెలుసు పెద్ద పెద్ద ఆశలకి ఆశయాలకి భారీ మూల్యం చెల్లించక తప్పదు అని. చాలామందికి ఆయన అర్థం కాకపోయినా ఆల్ హీ వాంటెడ్ ఇస్ అర్జున్ టు బీ హ్యాపీ అండ్ పీస్ఫుల్ విత్ వాట్ హీ హ్యావ్. చాలా రేర్ కదా అలాంటి పేరెంట్స్ ఉండడం, ఎస్పెషలీ ఫాదర్. అర్జున్ మాత్రం వాళ్ళ నాన్న ఒక ఫెయిల్యూర్ కాబట్టే అక్కడే ఆగిపోయారు, పెద్దగా ఏం డ్రీమ్ చేయలేదని అనుకుంటూ ఉండేవాడు. తన జర్నీ త్రూ అవుట్ వాళ్ళ నాన్నని బ్లేమ్ చేస్తూ పెరిగాడు. అర్జున్ ఫ్రెండ్స్ కూడా తన హెల్ప్ చేయనిదే వాళ్ళ ఎగ్జామ్స్ గట్టెక్కవని, వాళ్ళు కూడా అర్జున్ ఏ అంటే ఆహా అని, ఓ అంటే ఓహో అని అంటుండేవారు. ఎంతైనా ప్రేమ కథ లేకపోతే ఏ స్టోరీకైనా పెద్ద ఫీల్ ఉండదు కదా. అర్జున్ కూడా అదే ఫీల్ అయ్యి దెన్ వాటెవర్. ఎడ్యుకేషన్ పూర్తయి అర్జున్ కోరుకున్న సమయం దగ్గర పడే కొద్దీ మెల్లమెల్లగా తన చుట్టూ ఉండేవాళ్ళు దూరం అవుతూ ఉండేవాళ్ళు. అంతేగా మరి. 10th దాకా చదివాక ఎంపీసీ ఓ బైపీసీ అని మనల్ని విడదీస్తారు. తర్వాత స్తోమత బట్టి డిగ్రీ, బీటెక్, మెడిసిన్ అని వాటిలో మళ్ళీ ఏవేవో బ్రాంచ్లని అలా ఒక్కొక్కరు ఒక్కొక్క దారి పడతారు. ఈ దారిలో వెళ్తుండగానే అర్జున్ తన ప్రేమను కూడా కోల్పోతాడు, విచ్ హీ నెవర్ వాల్యూడ్ దట్ మచ్. హీ జస్ట్ వాంటెడ్ టు హ్యావ్ బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యాడ్ ఇట్. అమ్మ నాన్నలకి ఇష్టం లేకున్నా సిటీకి వెళ్తాడు, మంచి జాబ్ సంపాదిస్తాడు. దానిలో ఎదిగే ప్రయత్నంలో కొందరి కాళ్ళు పట్టుకోవాల్సి వస్తే అది చేస్తాడు, కొందరిని తొక్కాల్సి వస్తే అది కూడా చేస్తాడు. ఎదిగే ప్రయత్నంలో బాగా బిజీ అయ్యి అందరికీ దూరం అవుతాడు. బట్ జస్ట్ a call or message away, అంతే దూరం, అంతేలేండి.
జాబ్ దగ్గర ఆగిపోలేదు, బిజినెస్ పెడతాడు, సైడ్ బిజినెస్లు చేస్తాడు. సక్సెస్ సక్సెస్ సక్సెస్, ఎటు చూసినా అదే. పాత పరిచయాలు మర్చిపోయి కొత్త వాటికి అలవాటు పడతాడు. చూసి చూసి ప్రతి ఒక్కరూ అర్జున్ ఎక్కిన మెట్లని జెట్ స్పీడ్లో కూల్చేస్తారు. అర్జున్ ఒకరోజు తన లగ్జూరియస్ 3 BHK అపార్ట్మెంట్ బాల్కనీలో కూర్చొని అపార్ట్మెంట్ వెనుకున్న స్లమ్ని చూస్తూ ఆలోచిస్తాడు. స్లమ్లో ఇరుకిరుకు ఇల్లులు కదా, కొందరు బయట కొందరు లోపల పడుకుంటారు, మరికొందరు ఉన్న దాంట్లో సర్దుకోవాలిగా. ఒకరి కోసం ఒకరు భోజనం సర్దుకుంటూ బాధలు పంచుకుంటూ అవి ఇప్పట్లో తీరేవి కాదని నవ్వి ఊరుకోవడం చూసిన అర్జున్కి దగ్గర 3,000 మంది ఫ్యామిలీస్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో కనీసం నైబర్స్ ఎవరో తెలియక, కడుపు నిండా తిండి లేక, తిన్నావా అని అడిగేవాళ్ళు లేక, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ని పంచుకునేవాడు లేక బాధపడుతున్నప్పుడు అర్థమవుతుంది అర్జున్కి వై హిస్ డాడ్ వాంటెడ్ హిమ్ టు బీ సెల్ఫ్ సఫిషియంట్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ గ్రేట్ అని. జస్ట్ మెసేజ్ ఆర్ ఫోన్ అవే ప్రపంచంలో సిగ్నల్స్ అండ్ రీఛార్జెస్ ప్లే అ ప్రామినెంట్ రోల్ కదా. దానికన్నా కలవడం మేలని టికెట్ తీసుకొని ఇంటికి వెళ్తాడు. అపార్థం చేసుకున్న నాన్నని చూసి కృంగిపోతాడు. అప్పుడు నాన్న అర్జున్తో అన్న మాటలు, నీవు పెట్టుకున్న నమ్మకాలన్నీ పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ సేతుల్లో ఉంది సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. రేపేటవునో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. అర్థం చేసుకున్న అర్జున్, అక్కున చేర్చుకున్న అమ్మ నాన్న. ఇట్స్ అ హ్యాపీ ఫ్యామిలీ అగైన్. కొన్నిసార్లు మనం కోరుకున్నది దక్కకపోయినా మనకి అవసరమైనది మాత్రం దక్కుతుంది అని నేను గట్టిగా నమ్ముతాను. మరి మీరు? మనందరిలో ఉన్న అర్జున్కి పీపుల్ రూయిన్ యువర్ ట్రస్ట్, యూ రూయిన్ దెయిర్స్, బట్ దట్స్ ఓకే. యూ గాట్ పికప్ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ గెట్ క్లోజర్ టు రియాలిటీ. వాక్ టువర్డ్స్ యువర్ గోల్ త్రూ యువర్ స్కిల్. ఇఫ్ యూ ఫెయిల్, pick up a new skill and a new goal. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా చూడాలంటే నువ్వు ఉండాలిగా. ఫెయిల్ అయిన ప్రతిసారి ట్రై చేస్తూ సక్సెస్ని ఏదో ఒక రోజు చూస్తారని, చూడాలని కోరుకుంటూ మీ వినీల సైనింగ్ ఆఫ్.